ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచంలో మానవ శరీరానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి భయంకరమైన మెడిసిన్స్ లేని రోగాలు సంభవిస్తూ ఉన్నాయి. అంటే మందులు ఉండవు వాటికి. ఉదాహరణ, ఎయిడ్స్ అనే వ్యాధి ఉంది. దానికి ఇంకా మందు కనిపెట్టలేదు, కానీ అది విస్తరించకుండా ఉండాలని ఎక్కడ వరకైతే ఆ వ్యాధి వచ్చిందో, ప్రాకిందో, అక్కడతో నిలుపు చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యాధులు సోకకుండా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కండోమ్స్ అనే వాటిని ప్రకటనలు ఇస్తూ, ప్రజలకిస్తూ, కొనిపిస్తూ, రోగం అంటకుండా వీటిని వాడండి అని ప్రభుత్వం అనుమతిస్తుందే కానీ ఆ రోగం ఎందుకు వచ్చింది, అసలు ఆ రోగం పుట్టడానికి గల కారణాలేంటి, రోగం పుట్టిన తర్వాత రోగాన్ని నిలపటానికి మందులు కనిపెడుతున్న ఈ సమాజం ఆ రోగం అన్నది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అనే నిజాన్ని ప్రజలకు మేలుకొలుపు వాళ్ళు ఏం చెప్పటం లేదు. ఈ తప్పు మనం చేయకూడదు అని. ఈరోజు వ్యవస్థ అంతా ఈ శరీరంలో ఉన్నంత కాలం, చచ్చిపోయినంత వరకు, చావైనా రేవైనా ఏదో ఒకటి సాధిద్దామనే ఒక దౌర్భాగ్యపు బుద్ధితో శాస్త్రవేత్తలు కానివ్వండి, పరిపాలకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వీళ్ళంతా అదే ధోరణిలో ఉన్నారు. దీనంతటికీ కారణం పాపరోగం అనేది ఒకటి ఉంది బైబిల్లో. ఈ పాపరోగం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటను మనిషి వినకపోవటం. ఇది మరణకరమైన పాపరోగం. ఒకసారి చావు, భూమి మీద కుళ్ళి కుళ్ళి చేస్తున్న నీవు ఈ దేహం కుళ్ళిపోతుంది కనుక దేహాన్ని విడిచిన తర్వాత నిన్ను ఎలా శిక్షించాలి అని దేవుడు ఒక భయంకరమైన గుండాన్ని తయారు చేశాడు. అది పాతాళలోకం, మూడవ ఆకాశం. అది చెప్తే ఈ లోకం నమ్మదు. ఏం చెప్తే లోకం నమ్ముతుందో అదే విందాం మనం. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 58వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ద్వితీయోపదేశకాండం. తండ్రి అయిన దేవుడు తాను ఎన్నుకున్న పిల్లలైన ఇశ్రాయేలీయులు అంటే దేవుని పిల్లలు అని అర్థం. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు. ప్రపంచ మానవాళిలో ఒక జనాంగాన్ని దేవుడు గతంలో క్రీస్తు పూర్వం ఎన్నుకున్నాడు. వాళ్ళొక గొప్ప తండ్రికి పిల్లలు. వీళ్ళ వంశం ఎలా ఉంటుందో అని వాళ్ళ మీద చేసిన ప్రయోగ ఫలితం వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా జీవించారు, తిరస్కరించారా దేవుణ్ణి? వినయ విధేయతలతో లొంగి నడుచుకుంటున్నారా అని మనం ఆలోచిస్తే ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58వ వచనం చదివితే, నీవు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి ఎయిడ్స్ రాకుండా కండోమ్స్ వేసుకోవరు కదా అక్కడ. జాగ్రత్త పడి ముందుగా ఈ హెపటైటిస్ బి లాంటి భయంకరమైనటువంటి రోగాలు నీలో ప్రవేశించి నిన్ను చంపేయకుండా టీకాలు వేయించుకోమని
దానికి యాంటీడోస్ వేయమని కాదు చెప్పడం, అది కాదు జాగ్రత్త. పుట్టినంత వరకు ఊరుకున్నావు, పుట్టిన తర్వాత జాగ్రత్తలు చెప్తున్నావు. ఎయిడ్స్ లాంటి భయంకరమైన మహమ్మారి ప్రపంచం అంతా ఆక్రమించుకుంది. ఈరోజు భారతదేశంలో తీవ్ర స్థాయిలో ఉంది, మీకు తెలుసు. పెరిగిపోయింది కనుక జాగ్రత్తలు కాదు, అసలు ఎందుకు వచ్చింది, కారణం ఏంటని ఆలోచిస్తే, క్రీస్తు పూర్వం ఒక 1000 సంవత్సరాలలో 1500 1000 సంవత్సరాల మధ్య కాలంలో దేవుడు రాయించినటువంటి పుస్తకం, క్రీస్తు పూర్వం 1500 1000 సంవత్సరాల మధ్య కాలంలో వ్రాయబడిన ఈ పుస్తకంలో ఏం చెప్తున్నాడంటే, దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులకు నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములు, సరేండి, ధర్మశాస్త్ర, ధర్మం, నియమ నిబంధనలు, ధర్మాన్ని అనుసరించి వ్రాయబడినది. నీవు చేయగలిగినదే తప్ప చేయలేని దాన్ని నేను చెప్పలేదు. బైబిల్ అంతా చదువుతుంటే మనకి, నువ్వు వింటున్నావా, జాగ్రత్తగా వింటున్నావా, విని మర్చిపోతున్నావా, విని జీవిస్తున్నావా? ఇదే మాటలు మనకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఈ గ్రంథం గురించిన ఎన్నో లక్షలాది మరి మెలకువలు దేవుడు చెప్పాడు. కానీ ఆనాడు ఇశ్రాయేలీలు, ఈనాడు క్రైస్తవులు, లేదా నాటి నుంచి నేటి వరకు ఉన్న ప్రపంచ నరజాతి మానవాళి బైబిల్ చదవకుండా పోయింది, నాశనం అయిపోతున్నారు. బైబిల్ చదివిన క్రైస్తవులు కూడా నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే ఈ మాటలు ఎవరికి తలకి ఎక్కటం లేదు. చదవమ్మా, ప్రారంభం 58వ వచనం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నింటినీ అనుసరించి గైకోవాలి. విని వెళ్ళిపోవటం కాదు, ఏదో ఆదివారం వచ్చా మంచి ప్రసంగం అయిపోయింది మెచ్చుకొని మేకతోలు నాకు కప్పేసి మీరు వెళ్ళిపోవడానికి రాలేదు ఇక్కడికి. మీ గౌరవాల గురించి, లేదా మీ సాలువాల గురించి, లేదా మీ కానుకల గురించి పీడి సుందరరావు లేడు. దేవుడు చెప్పమన్న మెలకువలు, జాగ్రత్తలు, హెచ్చరికలు, ప్రమాద హెచ్చరికలు దేవుడు చెప్పమని వ్రాయించినవి చెబుతాడంతే. ఏదో మీ దగ్గర దండుకోవడానికో లేదంటే మీ వల్ల బ్రతకటానికో పీడిస్తుందో లేదు, అవసరం కూడా లేదు. మరలా ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన పరలోకపు తండ్రి అయిన యెహోవాను ఆ మహిమ గల భయంకరమైన భీకరమైన నామమునకు భయపడకపోతే, అక్కడ తల్లంటే భయం లేదు, తండ్రి అంటే భయం లేదు, పాఠశాలలో గురువు అంటే భయం లేదు, సంఘంలో దేవుని వాక్యం ఎరిగిన వారంటే భయం లేదు. తిరుగుబాటు, తంతాలు మారి మాటలు, వెనుక మాటలు, తేడాలు, ప్రజల వలన మన్ననలు అందుకునే ఒకడు. అపోస్తలకార్యం 12, 21, 22, 23లో ప్రజలైన దేవుళ్ళు పొగుడుతుంటే, అబ్బో వాడు చాలా పొగరబోతుగా మాట్లాడుతున్నాడు, పొగరబోతుగా ఫీల్ అయిపోయాడు వాడి అంతర్గతం అంతా కూడా. వాడు హేరోదు రాజు. న్యాయస్థానంలో న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ప్రజలందరూ వీడి ప్రసంగానికి ఏమైపోతున్నారు చూడండి. జనులు ఇది దేవుని స్వరము, మానవ స్వరము కాదు. ఏమన్నా ఒక మనిషి మాట్లాడినప్పుడు హేరోదు అనేవాడు దేవుని మాటలే మాట్లాడుతున్నాడా? దేవుని మాటలే మాట్లాడుతున్నాడా హేరోదు?
దేవుని మాటలు మాట్లాడని వాణిని, దేవునికి విరోధంగా మాట్లాడుతున్న వాణిని ఇది దైవస్వరమైన నువ్వంటే ఆయన ఒప్పుకుంటాడా? దేవునికి కోపం వచ్చేసింది. ఎవరి మీద? ప్రజల మీద రావాలి పాపం దేవుడికి. ఎందుకంటే ప్రజలంటే అమాయకులు, ఎవరేం చెప్పినా వింటారు. బకరగాళ్ళు అంటాం కదండి మనల్ని, గొర్రెలని. ఏం జరిగిందో చూడండి. దేవుణ్ణి వాడు మహిమపరచటం లేదు, కానీ వీడి మాటలు దేవుడు మాటలను జనం పొగుడుతున్నారు. ఏదండి చెప్పండి ఇప్పుడు? ఇంకా వీడు దేవుని గురించి ఏం మాట్లాడటం లేదు, కానీ ప్రజలు ఇది దేవుని స్వరవాన్ని పొగుడుతున్నారు వాడిని. కోపం వచ్చిందన్న దేవుడికి. ధర్మపీఠం మీద కూర్చున్నవాడు ధర్మాన్ని ప్రకటించాలి. యూద జాతికి రాజుగా ఉన్నటువంటి వీడు దేవుని యొక్క నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని ప్రకటించాలి ప్రజల మధ్య. కానీ వాడు చేస్తున్నది దేవునికి భిన్నంగా మాట్లాడుతున్నాడు. అప్పుడేం జరిగింది? అతడు దేవుణ్ణి మహిమపరచనందున, ప్రజలను దేవుని వైపు మళ్లించడానికి దేవుని మాటలు చెప్పనందున, ఈ మాటలనే ప్రజలు విని అయ్య బాబోయ్ దేవుని వాక్కులను అనుకున్నందున శిక్ష అమలు జరుగుతుంది. నువ్వు నేర్చుకున్న వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? ఉన్నది ఉన్నట్టుగా. నీవు లేనిపోనివన్నీ తగిలించి ప్రకటించద్దు. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, లేదా దేవుడు ఏమైతే తన ఉద్దేశాన్ని బైబిల్లో రాయించాడో అది నువ్వు చెబుతున్నావా? ఈ ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 27, 35, 27వ వచనం, 35వ వచనం అందరూ తీయాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 27వ వచనం, 35వ వచనం. యెహోవా ఐగుప్తుంది, ఈజిప్ట్ ఇందాక చూశారు కదా, ఆ బానిసల దేవుణ్ణి అంటాడు వాడు. హేరోదు, ఫరో, ఈజిప్ట్ దేశాన్ని పాలించిన ఫరో అంటున్నాడు. మీరు బైబిల్లో చూస్తే ఆ బానిసల దేవుడి సంగతి ఏదో చూసేస్తాను. అందుకే దేవుడు ఏం చేశాడు? దేవునికి భిన్నంగా ఆ మాట వాడి నోట వచ్చింది. దేవుని మాటలు వాడు పట్టించుకోవటం మానేశాడు. దేవుని ప్రజలకు ఇబ్బందిని కలుగజేశాడు. వాళ్ళ పరిపాలనలో 430 సంవత్సరాలు దేవుని పిల్లలు కష్ట నష్టాలు, బాధలు అనుభవించారు. అంత దేవుడు సహించాడు. చదువు 27. యెహోవా ఐగుప్తు కుంటి చేతను, పుల్లు పుట్టడం, పుల్లు చేతను, మూల వ్యాధి చేతను, కుష్ఠరోగము చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. యెహోవా నిన్ను బాధించును. నువ్వు దానికి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేవు. నీకు పోతే గట్టి పక్కడికి వస్తుంది. మన డెంగ్యూ మాకు కింద కొరడికి వచ్చింది, ఆడి నుంచి మరొకడికి వచ్చింది, ఆడి తగ్గిస్తే మరొకడికి వచ్చింది, మరొకడికి వచ్చింది. వచ్చా ఇది శాశ్వతంగా నువ్వు పోగొట్టలేవు. ఎవడకు సోకిందో వాడిని కాపాడడానికి ట్రయల్స్ అంతే. ఈ మందులు పనిచేస్తున్నాయి. చూడ వ్యాధుల జాబితాలో ఐగుప్తీయులు దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టినందున, దేవునికి లోబడనందున, జీవము గల దేవుణ్ణి తెలుసుకోనందున కుంటి చేతను, మూలవ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొనజాలవు. ఒకటి తగ్గిస్తే మరొకటికి వస్తుంది.
ఈ ప్రాంతంలో అమృత మరో ప్రాంతం వస్తుంది, నిన్ను విడిచిపెట్టదు ఇది. ప్రపంచంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న రోగాలలో ఈ రోగం పూర్తిగా పోయింది అనడానికి మన దగ్గర ఏమున్నాయి ఆధారాలు చెప్పండి? పాత రోగానికి మందు కనిపెట్టామనుకుంటున్న సమయంలోనే క్రొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వీటిని నివారించలేమా? దానిపై బైబిల్ ఏమైనా వివరణ ఇచ్చిందా? ఇదండి ప్రపంచం నన్ను అడిగిన ప్రశ్న. మరలా చెప్తాను టైటిల్, వాడు అడిగిన ప్రశ్న. పాత రోగానికి మందు కనిపెట్టామనుకుంటున్న సమయంలో కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వీటిని నివారించలేమా? దీనిపై బైబిల్ ఏమైనా వివరణ ఇచ్చిందా? అన్నిటికీ బైబిల్ వివరణ ఇచ్చింది. కానీ మరణశయ్య మీద క్షణాలలో ప్రాణం పోగొట్టుకున్న ఈ ప్రపంచానికి ఆఖరి క్షణంలో చెబితే నమ్ముతుందా? అడుగుతున్నావు గనుక చెబుదాం. మరి అడుగుతుంది గనుక చెబుదాం. నమ్మారా? బ్రతికి బట్ట కడతారు భూమి మీద, లేదా సచ్చి నిత్యాగ్ని దండనగా పోతారు. ఈ చావు, ఈ కుళ్ళు బ్రతికెక్కడ తప్పదు ఎవరికైనా. 35వ వచనం, నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీద తొడల మీద కుదరని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధిస్తాడు ఆయన. ఎందుకు? వాక్యాన్ని గౌరవించలేదు, సంఘాన్ని గౌరవించలేదు, నీకు వాక్యం చెప్పేవారిని గౌరవించలేదు, నీ బ్రతుకును మార్చుకోలేదు. ఎన్ని ప్రసంగాలు చేసినా నీ దేవుణ్ణి అడుగును పెడుతున్నావు, నీ అవసరాలు ముందు పెట్టుకుంటున్నావు, నీ కోరికలు ముందు తీర్చుకుంటున్నావు. దేవుని కోరిక తీరడానికి వచ్చేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవంటున్నావు. నెక్రోడైజింగ్ ఫ్యాసికిటిస్ అని ఒక భయంకరమైన రోగం వచ్చిందండి. అంటే ఈ రోగం వచ్చిన తర్వాత నెల రోజుల్లో మనిషి చచ్చిపోతాడండి. ఈ రోగం నువ్వు చూపిస్తున్నావు, నువ్వే ఆపొద్దు, సౌండ్ ఆపు. శరీరాన్ని ఎలా తినేస్తున్నాయో చూడండి. అవి పుళ్ళు అండి, అవి పుళ్ళు. ఏంటండి భీకరమైన రోగాలు? చెయ్యి తినేస్తుందండి. ఇక 9వ భయంకరమైన రోగం అండి ఇది. చూసారండి? అరికాళ్ల నుండి తొడల మీదుగా, ఏమండి, చేతుల మీదుగా చర్మం అంతా ఎలా అయిపోతుందో చూసారా? ఈ జబ్బులు ఎందుకు వచ్చాయనుకున్నారు? ఏమన్నాడమ్మా? నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకోకపోతే ఊరుకోడు ఆయన. ఈరోజు ప్రపంచాన్ని సర్వనాశనంలోకి తీసుకెళ్తున్నాయండి రోగాలన్నీ. ఏమంటే హాస్పిటల్కి వెళ్తే రోగగ్రస్తులు కనబడతారు, కానీ హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఏం కనబడుతుందండి? బొంబాయిలో హాలీవుడ్ దగ్గరికి వెళ్తే యాక్టర్లు కనబడతారు, కానీ బొంబాయి హాస్పిటల్లోకి వెళ్తే అక్కడ కనబడతారు రోగులు ఎలాగుంటారు. మనం ఎప్పుడు జగదాంబ జంక్షన్లోనూ సరస్వతి జంక్షన్లో తిరుగుతూనే వాళ్ళం. మనమంతా అక్కడంతా నవ్వుకుంటూ పాడుకుంటూ చేతులు పెట్టుకుంటూ ఎల్లేసుకుంటూ సెల్ల మాట్లాడుకుంటూ తిరుగుతుంటారు. ఆ పైకి ఒక్కసారి ఆ మెట్ట మీదకి వెళ్ళా కేజీహెచ్లో చూడు ఒకసారి. ఎందుకురా ఈ పాపిష్టి జీవితం అనుకుంటావు. తిరిగే జనాన్ని ప్రతిరోజు చూస్తున్నావే తప్ప రోగాలతో నలిగిపోయి ఆ ఆళ్ళను ఒక్కసారి ఆ రోగుల దగ్గరికి వెళ్ళి చూస్తే, శ్మశానానికి వెళ్తే శ్మశాన వైరాగ్యం ఎలాగో ఇక్కడికి వచ్చేసరికి రోగ వైరాగ్యం వస్తుంది నీకు. ఇది దేవుడు చెప్పాడు. ఇది ఈరోజు వస్తున్న రోగాలు అనుకుంటున్నారా? ఆనాటి నుంచి దేవునికి లోబడిన వారందరినీ సర్వనాశనం వైపు నడిపిస్తున్న తీవ్రమైన రోగాలండి ఇవన్నీ. ఎందుకు వచ్చిందమ్మా? నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్రములోని దేవుడు పలికిన మాటలన్నిటినీ నువ్వు అనుసరించి గైకోవాలి బిడ్డ. ఏదో ప్రసంగం వచ్చేసింది, భలే చెప్పేశారు, ఇంటికి వెళ్ళి మాకు ఒక
ఏమంటే మాకు 50 రూపాయలు సారువ మీదన కప్పేసి ఇంటికి పోవడం కాదు. నీ సారువ కోదండవు, నీకో దండం. నువ్వు దిక్కుమాలి నీ సారువ కప్పెత్తే మాకేం గొప్ప కాదు. నీ బ్రతుకు మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకోవాలి. నెక్స్ట్ రోగం చూపించిన ఆయన చాగాస్ డిసీజ్, 8వ రోగం. ఏమంటే ఇదండి, ఒక కీటకం కాటు వేస్తుంది. ఏం జరుగుతుందో చూడండి. ఆ కన్ను చూసారా? దేవుడు మానవుని దేహానికి ఇచ్చిన అందాన్ని, ఆరోగ్యాన్ని అతాకుతలం చేస్తున్న ఈ రోగాలు భయంగా ఉన్నాయండి. గడ్డలండి, రంధ్రాలు పడిపోయండి. ఏమండి, దేవుని యొక్క మందసాన్ని ఫిలిష్తీయులు ఎత్తుకెళ్ళిపోయారండి. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, రాజుల కాలం ఇది రాజుల కాలం. 1 సమూయేలు 5వ అధ్యాయం 6వ వచనం, ఎప్పుడైతే దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు నమ్ముకున్న దేవత గుడి ముందు వేసినప్పుడు దేవుడు వాళ్ళని ఎలా హింసిస్తున్నాడో చూడండి. యెహోవా హస్తం అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దుల్లో ఉన్న వారిని గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేశాడు. ఈ రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? దేవుని యందు భయము లేకపోవటం, దేవునిని గౌరవించకపోవటం, మనిషి తాను గొప్పోడని చెప్పుకోవటం, దేవుని మాటలను ప్రక్కకు పెట్టడం. ఈనాటిది కదండి చరిత్ర, ఏనాటిదో. పాత రోగానికి మందు కనిపెట్టామనుకుంటున్న సమయంలోనే కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వీటిని నివారించలేమా? నివారించలేరు. ఇది బైబిల్ చెప్పిన చివరి శాసనం. ఇది వచ్చి 1000 సంవత్సరాలు, ఈ రోగాలు ఎంటర్ అయిపోయి 1000 సంవత్సరాలు అయింది. తప్పు చేసే ప్రతి మనిషిని దండించడానికి దేవుడు విధించిన తన ధర్మాసనం మీద కూర్చొని, తన సింహాసనం మీద కూర్చొని నిన్ను శిక్షించడానికి వాడుతున్న వెపన్స్ ఇవన్నీ. నువ్వు ఎవడు చెప్పిన మాట వినే రకం కాదు. నువ్వు ఎవడు చెప్పిన పొగరబడిపోతుంది నరజాతి. చర్మం రంధ్రం అయిపోతుందండి. చూడండి ఎలాగ రంధ్రం అయిపోతుందో. 7వదండి, సెరిబ్రోవాస్కులర్ అని ఈ రక్తం ప్రవహించే ఈ కణాలన్నింటినీ డ్యామేజ్ చేసేస్తుందండి రోగం. మాటికి ఎక్కువగా దురదలు వచ్చి గోక్కుంటున్న వారు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగని స్నానం చేయకపోయినా మీకు దురదలు వస్తాయి. 2 పూట్ల స్నానం చేయండి. దేవుడు ఇచ్చిన దేహాన్ని దేవుని కోసం వాడడానికి దాన్ని శుభ్రపరచండి. ఇది చాలా భయంకరమైన ప్రసిద్ధి అండి, చాలా భయంకరమైన డిసీజ్ అండి. మెదడులో పనిచేస్తుందండి, మెదడుకి ఎక్కుతుంది ముందు. ఇది నడినెత్తు నుండి, ఇందాక మాట చదువుకున్నాం కదా ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో 35వ వచనం, యెహోవా అరికాలు మొదలుకొని నీ నడినెత్తు వరకు మోకాళ్ళ మీద, తొడల మీద కుదరని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించును. నెక్స్ట్, ఎంఆర్ఎస్ఏ చూసారండి. ఏంటండి చర్మం మీద అది ఏం చేస్తుంది? చర్మం మీద
కుళ్ళిపోతుందండి. పెదవి మీద వచ్చింది గడ్డ నింద చదువుకున్నారు చూసారా, గడ్డలు అన్నారు. చేతుల మీద, కాళ్ళ మీద, నోటి మీద. ఇది ఒక స్పైడర్, ఒక కీటకం కుట్టడం వల్ల సంభవిస్తుంది అంటున్నాడు చూడండి. ఒక కీటకం తీనైనా కలరా మందులో తిండి దీనికి వచ్చిన వాడికి మందు అయిపోయినా అంతే. రాకుండా వీళ్ళ దగ్గర ఏ పట్టు ఏమి లేవండి వీళ్ళ దగ్గర మెడిసిన్స్. రసైట్ ఈ కలరాలోని క్రిములు చూసారు ఎలాగున్నాయో, తోకపాములాగా ఉన్నాయి చూడండి. బయటకు మనకు కనిపించేది మైక్రోస్కోపుల్లో తీసిన ఫొటోస్ ఇవన్నీ. ఇది ఒక భయంకరమైన వైరస్ అండి. అంటే శరీరం అంతా చూసారు ఎలాగైపోతుందో, శరీరం అంతా మచ్చల మచ్చలు, ఎర్రటి డాగులు, పుళ్ళు. నీ శరీరాన్ని తినేయటానికి నడినెత్తి నుండి అరికాళ్ళ వరకు, మోకాళ్ళు తొడల వరకు ఈ చోటం లేదండి దానికి. చూస్తేనే భయంకరంగా ఉన్నాయండి ఈ రోగాలు. ఈ ప్లేగ్ అనేది ఎంత భయంకరమైన వ్యాధి చూడండి. కాలిపోయిన శరీరం అండి, కాలిపోయినట్టు అయిపోలేదు. అది సోకిన తర్వాత ఆ ఫింగర్స్ మీద, వేళ్ల మీద ఎలాగ మీకు వెనక్కి వచ్చేస్తుంది. అలాగల్లే నేను వెళ్ళే ఆపత్తు. శరీరానికి సోకుతుందా రోగం, కాళ్ళకి సోకుతుందా రోగం. బెబోనిక్ ప్లేగ్ అంటారు దాన్ని. ఇది ఒక భయంకరమైనటువంటి రోగం. ఈ రోగం వచ్చిన నెల రోజుల్లో చచ్చిపోతారండి వైద్యం కానీ అందకపోతే. చూడండి గడ్డలు. అది అలా ఉంచి, నేను ఒక్క నిమిషం అది అలా ఉంచు ఇందాకది. రైట్, అలా పెట్టి పౌజ్లో. ద్వితీయోపదేశకాండం ఒక్కొక్కటి చదివేద్దామండి. మళ్ళా 28వ అధ్యాయం 27వ వచనం. యెహోవా ఐగుప్తు కుంటు, మూలవ్యాధి, కుష్టు చేత, గడ్డి చేత బాధిస్తాను నేను, నీవు వాడిని పోగొట్టుకోజాలో. 35 యెహోవా నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు, మోకాళ్ళ మీద, తొడల మీద అసలు పోలేని రోగం, కుదరని చెడుపుండ్లు. ఏటండి అమ్మకం. తర్వాత నిన్ను బాధిస్తుంది. 58వ వచనం. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ నువ్వు అనుసరించి గైకోవాలి. నీ దేవుడైన యెహోవా ఆ మహిమగల భీకరమైన ఆ నామమునకు భయపడకపోతే యెహోవా నీకు, నీ సంతతిలో వచ్చిన వాళ్ళందరికీ ఆశ్చర్యమైన తెగుళ్ళు. ఇది ఎప్పుడు ఎవరికైనా చూసుంటే మంచిదండి, చూడకపోతే కూడా ఆశ్చర్యపోవాలి చూసి. ఆ 2 కళ్ళల్లో రాలేదండి ఆ నల్లగుడ్ల మీద. ముఖమంతా వచ్చేసింది, ముక్కులో వచ్చేసింది, మూతి మీద వచ్చేసింది, నొచ్చటి మీద వచ్చేసింది. ఏమండి మెడల మీద చూడండి ఇలా. అరవై 61 కంటిన్యూ చేయనేనా. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నింటినీ ఆయన నీ మీదికి తెప్పించును, ఆయనను వెంటాడును, నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన ప్రతి రోగం, ప్రతి తెగులు, అందులో ఏబోలో ఒకటి తెగులు. పాముల్లో ఉన్న చూడ దాని తలకు బ్యాక్టీరియా. ఇవి కళ్ళల్లో, మెదడులో, ముక్కులో, శరీరం యొక్క ఇన్నర్ పార్ట్స్ అన్నిట్లో కూడా అది ఆ పాముల మెలుగులు కంటికి కనబడిన రూపంలో ఎంటర్ అయిపోయాడు. చూడండి, అందుకేనండి వాడు ఫేస్ అలా అయిపోయింది. రక్తం కక్కుకొని చచ్చిపోతారు.
1 month వీళ్ళకి. దీనికి మీద వెంటనే వైద్య సదుపాయం జరగకపోతే 1 monthలో వాళ్ళు చచ్చిపోతారండి. గడ్డలు. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క పవర్ ఉందండి. ఒక రోగానికి అన్ని రోగాలకున్న పవర్ ఉందండి. చూడండి, చేతులు చూడండి ఎలా ఉన్నాయో. మడిమ భాగం అంటారు చూడండి, పై భాగం మనం రిస్ట్ వచ్చి పెట్టుకున్న దగ్గర. అది కళ్ళల్లో చూసారా ఎలా ఉన్నాయో, పాముల్లాగా ఉన్నాయి. అంటే కళ్ళల్లో కూడా పుట్టేస్తుంటాయి అవి. అంటే నీ శరీరం పురుగు పడుతుందా? అప్పుడప్పుడు అంటాం, ఒరే లేని మాట కాని మాట అనకరా, పురుగులు పడి చేస్తా ఉంటారు చూసారా, అదండి ఇది. పైన దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నాడు, నిన్ను పురుగులు పడి చేస్తావు రాను అంటారు అన్యాయంగా మాట్లాడిన వాళ్ళని. డెంగ్యూ ఫీవర్ దోమండి మధ్యాహ్నంలో వస్తుందండి. మధ్యాహ్నం ఎవడైతే సోమరులా దున్నపోతాలు తినిసి పడుకుంటాడో శుభ్రత లేకుండా ఆడి మీద వాళ్తుంది ఇది. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 6వ వచనం. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునుకైనను నువ్వు భయపడొద్దు. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జరిగించేవాడదండి ఇది. అందరిది కాదు ఇది. దేవుని పని చేసి అలసిపోయావా అయితే కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో. ఆ డెంగ్యూది కానీ మలేరియాది కానీ లేదా చికెన్ గునియాది కానీ దగ్గరికి రాదు. ఇవి ఏడు చేస్తాయట, రాత్రులు మధ్యాహ్నం ఏం చేస్తాయట, చీకటిలో సంచరిస్తాయట. ఇవి ఏంటివి? ఇదిగండి ఇవే. మధ్యాహ్నం పాడి మధ్యాహ్నం కూడా తిరుగుతాయి. ఎండప్పుడు తిరిగిన కొన్ని ఉన్నాయి, రాత్రులు తిరిగిన కొన్ని ఉన్నాయి. డే డ్యూటీ కొన్ని చేస్తాయి, నైట్ డ్యూటీ మరికొన్ని చేస్తాయి. ఎవరికి? పొగరెక్కి బైబిల్ వినక బుద్ధిని మార్చుకోక ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా నాశనం అయిపోతామని దేవుని మాట నీ పట్ల నెరవేరబోతుంది. ఇదండి ఏంటండి ఈ డెంగ్యూ ఫ్లూ ఎలాగైపో చూసారా, టోపులు ఇవి మొత్తం పోతాయండి. శరీరానికి అవసరమైన భాగాలన్నీ నాశనం అయిపోతుంటాయండి దీనివల్ల. చూద్దాం నెక్స్ట్ చూపించిన ఈ శరీరంలో ఉన్న భయంకరమైన రోగాలు ఎలా అవుతాయో ఒకసారి క్లారిటీ చూద్దాం నేను మనం చక్కగా. ఇది అలా ఊరుకుంటే నానిది కాదు, ఇలా ఊరుకుంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ అరికాలు అని ఎక్కడ చదువుకున్నారండి బైబిల్ ఇందాక మీరు? ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 28వ అధ్యాయం 35వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 35వ వచనం. యెహోవాని అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మెదడులో పురుగులు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడు పుండ్లు అంటే ఇవేనండి పుండ్లు. చూడండి ఓపెన్ చేస్తున్నాడు. కన్నా ఇదిగోండి, నువ్వు బయటకు మాత్రం బాగానే ఉంది, నీ అరికాలు చాలా అందంగా ఉన్నాయి, మంచి గోల్డ్ రంగు చేసావు, మంచి గీతలై డిజైన్లే గీసావు. లోపల ఇలా మూత తీయగానే విలమని బయటకు వచ్చేది. ఏ రోజు రాజుకు వచ్చింది ఒక వాడ సినిమా తీశారు కానీ క్లిప్ పెట్టారు. ఇది ఒరిజినల్. ఇది ఇలాంటి పురుగులు కావాలని మీరు అనుకుంటే, పురుగులు పెంపకం మీరు చెయ్యాలనుకుంటే దేవుడు మాట వెనకండి. మీరు గుడికి రాకండి, ఇంటి దగ్గర దున్నపోతుల్లా పశువుల్లా తిని తాగి ఊరు మీద తిరగండి. భయం అంటూ మీకు ఏ కోణాన్నైనా ఉంటే దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఇలా పాడి పురుగు పట్టించకుండా దేవుని కొరకు దాన్ని వాడండి. ఏంటండి ఇది? ఇలాంటి రోగాలు ప్రపంచంలో ఎందుకు వచ్చాయి? ఏమా 28వ అధ్యాయం 58వ వచనంలో ఎందుకు వచ్చాయి రోగాలన్నీ? నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన నీ దేవుడు చెప్పిన వాక్యాలని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను
ఆ మహిమ గల భీకరమైన దేవుడు నామమునకు భయపడకపోతే నీకు నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్ళు. ఎంత భయంకరమైన వైరస్లు ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్నాయండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేవుని వాక్యాన్ని నమ్మక, దేవునికి భిన్నంగా నడుస్తూ, దేవుని మాటల గైకొనక, సంఘం అంటే వాక్యమన్న విలువ లేక, భయంకరమైన మానవ జాతిని కబళించే రోగాలు దేవుడు ఇస్తానని ఆనాడు చెప్పాడు. ఇస్తూనే ఉన్నాడు, ఎవరిని విడిచిపెట్టడు. కానీ మంచివాడు ఆయన, దీర్ఘశాంతమైంది, కనిపెడతాడు, మందలిస్తాడు, చెప్పిస్తాడు, 2-3 చెప్పిస్తాడు. వినకపోతే సంఘంతో చెప్పిస్తాడు. అప్పుడు వినకపోతే నీకు డేట్ కన్ఫర్మ్ చేస్తాడు. కుళ్ళి నిన్ను చంపాలి. ఒక్కసారి చెప్పడు నిన్ను. ఈరోజు ప్రపంచ మానవాళి అనుభవిస్తున్న భయంకరమైన రోగాలు ఇవన్నీ. మళ్ళా చూద్దాం వాక్యం ఎంత బాగుందో. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 27వ వచనం, 35వ వచనం, 58వ వచనం, 60వ వచనం, 61వ వచనం. ఐగుప్తు పుండ్లు చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును, నీవు వాటిని పోగొట్టుకొన జాలవు. 35వ వచనం, నీ అరికాలు మొదలుకొని, దేవుడు నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడు పుండ్లు పుట్టించి, పురుగులు పడే పుండ్లు పుట్టించి నిన్ను బాధిస్తాడు ఆయన. 58, నీవు జాగ్రత్త పడు, ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గైకుంటే నీ దేవుడైన యెహోవా, ఆ మహిమగల భీకరుడైన తండ్రి నామమునకు ఒకవేళ భయపడకపోతే యెహోవా నీకు నీ సంతతిలో వచ్చిన వారందరికీ ఆశ్చర్యమైన తెగుళ్ళు, మందులు లేని తెగుళ్ళు, మానిపోని తెగుళ్ళు, అంతం కాని తెగుళ్ళు పుట్టిస్తాడు ఆయన. అది దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళు, పెద్ద రోగములునయుండును. 50, 60, నీవు భయపడని ఐగుప్తు క్షయ వ్యాధులన్నింటినీ ఆయన నీ మీదకి రప్పించును. క్షయమైపోతుంది నీ శరీరం. క్షయ వ్యాధులు అంటే గుండె ఊపిరితిత్తులుగా అనుకోకండి, నీ శరీరము క్షయమైపోద్ది. అంటే క్షయమైపోవడం నాశనం అయిపోద్ది. క్షయ వ్యాధులు అంటే నీ శరీరమును నాశనం చేస్తూ పురుగులు తినేసేదిగా మారిపోద్ది నీ ఆకారం అంతా. సత్యాక పురుగులు పడ్డ ఎవరికైనా చూసాం కానీ బతికుండగానే పురుగులు పడుతున్నాయిటండి బాబు. ఎవరికైనా చచ్చిపోయాక వాడి శరీరం పురుగులు పడుతుందండి బయటకు వదిలేస్తే. అవి నిన్ను వెంటాడతాయి, నీవు నశించిపోయినంత వరకు. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ప్రతి రోగమును, ప్రతి తెగుళ్ళు నీకు కలుగ చేయును. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో చివరి మాట, కింద మాట. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనంలోని క్రింది మాట, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. ఎగిరే ఈ దోమలన్నీ, ఈ పురుగులన్నీ, కీటకాలన్నీ నిన్ను కప్పుతాయి కాటేయడానికి. కిందంతా పురుగులు. ఏమండి? ప్రకటన గ్రంథంలో మళ్ళా ఈ సందర్భాన్ని ఎత్తాడండి దేవుడు. బైబిల్ ముగించేస్తున్నాడు కదా ఆయన. బైబిల్ ముగిస్తూ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం,
మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేంటే 7 భయంకరమైన తెగుళ్ళు, ఎన్నో రకరకాలు ఉంటాయి ఒక్కొక్క దానికి. మరలా సంపూర్ణం 7 అంటే సంపూర్ణ తెగుళ్ళు అని అర్థం. 7 అంటే 7 అంటే సంపూర్ణం. ఏమన్నాడు? 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి మానవాళిని కబళించే తెగుళ్ళు. అంటే కడవరి కాలం వచ్చిందని మీకు అర్థమైందా? లోక వినాశనం అని వెళ్ళిపోతుంది, నరజాతి సంహారం జరుగుతుంది. ఇక దీనికి మందా ఎవడగారు పడతారు. ఇంకా ఏడికే మందు రాలేదు. 1983లో పుట్టింది ఇది. ఎప్పటికీ దీనికి మందు లేదు. దాని తర్వాత వచ్చిన రోగాలు, ఇప్పుడు చూస్తున్న రోగాలన్నిటికీ దేవుని పిల్లలారా, పరలోకమందు పద్మాసు దీపంలో ఏం జరిగిందో తెగుళ్ళ గురించి కూడా దేవుడు చూపించాడు దర్శనంలో యోహాను గారికి. ఏం కనబడిందేమో 15వ మొదటి వచనంలో, ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు నేను చూశాను. అదేంటంటే 7 తెగుళ్ళు చేత పట్టుకొని 7 దూతలు. మానవాళ్ళతో చెప్పండి, ఇవే సంపూర్ణమైన మానవ జాతికి కుళ్ళిపోయి పురుగు పట్టే తెగుళ్ళు ఉన్నాయి. ఇదే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమైన. అంటే నిన్ను చంపి పురుగు పట్టించి కంపు చేసినంత వరకు ఆయన మనసుకి శాంతి లేదు. నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లా, నీ శాస్త్రవేత్తలు కనిపెట్టిన మోఘమైన మందులా, ఒకడికి పట్టిన రోగాన్ని లక్షల రూపాయలు నీకు ఇస్తే అప్పుడు పోద్ది. ఏముందండి మొదటి వచనంలో? ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందున కనబడింది. నేను రాసేస్తున్నాను ప్రకటన గ్రంథంగా, మీరు చదువుకుంటే దాన్ని. అదేంటంటే 7 తెగుళ్ళు అంటే ప్రపంచానికి కావలసిన రోగాలన్నీ కలిపి సంపూర్ణం. 7 తెగుళ్ళు చేత పట్టుకొని 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తం అయిపోద్ది. 8వ వచనం, అంతట దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో దేవుని ఆలయమైన మీరు నిండిపోయింది. దేవుని ఆలయం ఏది? మీలో నివసిస్తాను నేను. మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనం ఎవరు అట? ఆలయం. పొగ చేత దేవుని ఆలయము నిండుకుంటే ఆ 7 దూతల ఎదులో ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయం మందు ఏ రోగము ఎలాంటిది లోపల ప్రవేశించకుండా మనల్ని కాపాడుతున్నాడట ఈరోజు ప్రపంచంలో. మీకు అర్థమైందా? సంఘం అంటే ఇటు అర్థమైందా మీకు? మేము రాలేమండి, మా ఇల్లు చాలా దూరం అండి, రాత్రి దొంగోళ్ళు ఎత్తుకెళ్ళిపోతారండి, ఆటో వాళ్ళు చేపట్టుకొని లాక్కెళ్ళిపోతే నేను అమాయకురాలు వెళ్ళిపోతానండి. దేవుడి దగ్గర రావడానికి ఈ కథలన్నీ చెప్తావా? ప్రపంచమంతా 7 తెగుళ్ళతో సర్వనాశనం చేసేయాలి అని సంపూర్ణమైన రోగాలన్నింటినీ ప్రపంచం మీద వ్యాప్తించి మానవాళ్ళని దేవుడు సంహరిస్తున్నాడు. మందులేటి నీ మొక్కం, ఇంకా సంహరణ, మందులు కాదు. పాత రోగానికి మందు కనిపెట్టామనుకుంటున్న సమయంలోనే కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వీటిని నివారించలేమురా తమ్ముడు. దీనిపై బైబిల్ ఏమైనా వివరణ ఇచ్చిందా? చస్తావనిచ్చిందిరా తమ్ముడు. దీనికి మందులు లేవురా తమ్ముడు, నువ్వు చస్తావరా తమ్ముడు, దీనికి ఒకటే మందురా తమ్ముడు. బైబిల్ తీసుకోరా, బాగా చదవరా, దేవుని మాట ప్రకారంగా నడవరా. అది భారతదేశమైన, అమెరికా దేశమైన, గ్రేట్ బ్రిటన్ అయినా, ప్రపంచంలో ఏ దేశమైనా బైబిల్ని గౌరవించి దేవుని మాటలు స్వీకరించి బ్రతుకును మార్చుకొని మన దగ్గర రా. మేము కూడా ప్రభుత్వానికి మీ దేశంలో ఈ కీడు సంభవించకుండా ఆయన ఆలయాన్ని ఆయన కాపాడుకుంటాడు. ఆయన శిరస్సు, ఆయన కొడుకు శిరస్సుగా ఉన్నాడు.
ఈ ఆలయానికి యేసు శిరస్సు, మనమంతా ఆయన శరీరం. మనకు రోగం సోకటమే. గాడ్ బ్లెస్ యూ.